హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భగవద్గీతలోని మరో శ్లోకం నేర్చుకుందాము. అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయ శాస్యన కశ్చిత్ కర్తుమర్హతి. భావం వచ్చేసి నాశనం లేని పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి సర్వం ఇమిడి ఉన్నది. ఇది శరీరం లోపల కూడా ఉన్నది. అట్టి దానిని ఎవరూ నాశనం చేయలేరు. మరియు వివరణ వచ్చేసి జీవాత్మతో పాటు ఆత్మ కూడా శరీరమందు నివసించుచున్నది. జీవాత్మ ఆత్మయే కాక పరమాత్మ అనున్నది కూడా శరీరమందు నివసించుచున్నది. పరమాత్మ జీవాత్మ ఆత్మ వలె శరీరములందే కాక శరీరముల బయట కూడా అంతటా వ్యాపించి సర్వం నిండి అయి ఉన్నది. అవధి లేని పరమాత్మ శరీరం లోపల బయటనే కాక మిగతా నిర్జీవమైన అన్ని పదార్థములందు కూడా అణువణువున వ్యాపించి ఉన్నది. దానికంటే భిన్నమైనది వేరేది ఏదీ లేదు. ఒక చోట ఉండి మరొక చోట లేని దానినైతే చంపవచ్చును. అట్లు కాక అంతటా ఉన్న దానిని ఎవరు చంపగలరు? చంపుటకు కనిపించున్నది కాదు, తెలియనిది కాదు. శరీరమును ఎవడైనా చంపవచ్చును. అందువలన ఆ శరీరంలోని ఆత్మ జీవాత్మల జోడి మరొక శరీరమును ఆశ్రయించుచున్నవి. ఆత్మ జీవాత్మల వలె కాక పరమాత్మ చనిపోయిన శరీరంలో కూడా అణువణువున వ్యాపించి ఉన్నది. అందువలన అది ఎవరి చేత చంపబడున్నది కాదు, ఎవరు దానిని చంపలేరు. ఇది ఈరోజు వీడియో. ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.